ఎవరు చేయాలి? అధికారులేగా చేయాల్సింది. అంటే అధికారుల నిర్లక్ష్యమా ఇక్కడ? అదే రేపొద్దున్న ప్రభుత్వానికి ఇబ్బందా? డబ్బులు ఇస్తే కదా వాళ్ళు వేసేది. వాళ్ళు ఏమైనా వాళ్ళ జేబులు వేసుకుపోతున్నారు ఏంది? ఆర్థిక శాఖ రిలీజ్ చేయాలి కదా. మనకు ఆర్భాటంగా ఒక ఫోటో పెట్టారు అప్పుడు, డమ్మీ చెక్ ఒకటి పట్టుకుని చేత్తో ఆ గ్యాస్ ఏజెన్సీల సంస్థల వాళ్ళందరికీ చేతికి ఇచ్చినట్టు చూపించారు. 800 కోట్లు ఎంతో. ఆ డబ్బులు ఆయా సంస్థలకి ఎన్ని గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయో వాళ్ళకి తెలుసుగా, వాళ్ళు లిస్ట్ ఇస్తారుగా. ఫర్ ఎగ్జాంపుల్ మన హెచ్పి గ్యాస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి 25 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ వైట్ రేషన్ కార్డు హోల్డర్ వాళ్ళకి తెలుసు కదా, వైట్ రేషన్ కార్డు హోల్డర్ ఎవరో. అట్లాగే వీళ్ళకి ఒక 30 లక్షలు ఉన్నాయి అనుకుందాం, ఇంకొకరికి 5 లక్షలు ఉన్నాయి అనుకుందాం. వాళ్ళకి నువ్వు డబ్బులు ముందు ఇచ్చేసేస్తే ఏం గొడవ ఇంకా? అంతే కదా, వాళ్ళే వేసేస్తారు కదా. నీ దగ్గర కూడా ఎందుకు, వాళ్ళే వేసేస్తారుగా. అయినా అసలు లబ్ధిదారులు డబ్బులు తీసుకోవడం ఎందుకు సార్? ఫ్రీ అన్నప్పుడు ఇంకా మళ్ళీ మీరు ముందు ఇవ్వండి, తర్వాత మీరు మళ్ళీ ఇస్తాం, ఇవన్నీ ఎందుకు? ఫ్రీగా ఇచ్చేస్తే ఏ గొడవ ఉండదు కదా. మళ్ళీ చాలా జిబ్బిక్కుందండి, చాలా తెలివితేటలు ఉంది ఇందులో. జగన్ అట్టాగే వేసేసాడు, తీసుకుని ఓడగొట్టారు. అలా కాకుండా ముందు నొప్పి తెలిస్తే ఆ తర్వాత వస్తే అదో తృప్తి ఉంటుంది. అదే ఖర్చు పెట్టాక రీఎంబర్స్ అనేది. దీంట్లో ఇంకో లాజిక్ కూడా ఉంటుంది. ఆ తర్వాత వేయకపోయినా మర్చిపోతారు. సదరు సంస్థలతో గొడవలేదు, అది లెక్క ఇక్కడ. ఇందులో కూడా అందరికీ పడవు, కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగరు కూడా. ఒకవేళ పడకపోయినా ఆ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు చేస్తున్నారు అక్కడ, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మాది రాలేదండి మేమేం చేయమంటారు అంటారు వాళ్ళు. అది కూడా అది ఉండేది తర్వాత. అది రైట్. చూద్దాం. మొత్తానికి వ్యవస్థల విషయంలో మార్పు రావాలి, లేదంటే ప్రజలే తమకి ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పే